పరమ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇది సాధారణంగా అధిక మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి. పరమ అనే పదానికి అత్యున్నతమైనది, మోక్షప్రదమైనది అనే అర్థాలు ఉన్నాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పాప విమోచనం, దారిద్ర్య నాశనం, విష్ణు కటాక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి మహిమను ముఖ్యంగా పద్మ పురాణంలో వివరించారు. ఒక పేద బ్రాహ్మణ దంపతులు పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి అనుగ్రహంతో ఐశ్వర్యం, సుఖశాంతులు పొందిన కథ ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ రోజున ఉపవాసం, జపం, దానం, విష్ణు భజనలు చేయడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణ స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి రూపాలను ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి విష్ణు ఆలయం దర్శించుకోవడం, ఓం నమో నారాయణాయ మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం, తులసి దళాలతో పూజ చేయడం, రాత్రి జాగరణ చేసి హరినామస్మరణ చేయడం, దశావతార స్థుతి లాంటివి వినడం లేదా చదవడం, అన్నదానం లేదా దక్షిణ దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పాప పరిహారం, దారిద్ర్య నివారణ, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విష్ణులోక ప్రాప్తి, మోక్ష ఫలం లభిస్తాయని విశ్వాసం. భక్తితో చేసిన చిన్న పూజ కూడా ఈ రోజున మహా పుణ్య ఫలాన్ని ఇస్తుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది.